హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుషిక ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం 1/2 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ సాల్ట్ వేసి 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి తీసుకోవాలి. చికెన్ కర్రీ కోసం ముక్కలను ఈ విధంగా చిన్నగా కట్ చేయించుకోవాలి. ఉప్పు వేసి వాష్ చేసుకుంటే చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ వేసేసి చికెన్కు బాగా పట్టించాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఇలా హండీని పెట్టుకొని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును, 2-3 పచ్చిమిర్చి చీలికలను కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు మగ్గేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇందులోకి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 kg చికెన్కి సరిపడా చెప్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే డబుల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ గ్రేవీలోకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. నేను ఇందులోకి 1 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి రుచి చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను కూడా ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయాలి. అంతేనండి, సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.